తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకుంటే మనకు దర్శనం టోకన్స్ కావాలి. అయితే మనకు ఫ్రీ దర్శనం టోకన్స్ ఇస్తున్నారు. ఎక్కడో చెప్తారు ఈ లాస్ట్ వరకు చూడండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకు విష్ణు నివాసం వస్తుంది. ఇక్కడైతే నైట్ 9 o'clock నుంచి అయితే టికెట్స్ అయితే ఇస్తారు ఈ విష్ణు నివాసంలో. తొందరగా నైట్ వచ్చేసి 7 o'clock వచ్చి మీరైతే లైన్ లో నిలబడండి. ఇక్కడ లాకర్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. మీకు ఏది కావాలంటే లాకర్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ విష్ణు నివాసంలో వచ్చేసి చాలా పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుంచి కొంచెం దగ్గరలో ఉంటది కాబట్టి ఇక్కడ విష్ణు నివాసంలో చాలా పబ్లిక్ ఉంటారు. సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు శ్రీనివాస్ కాంప్లెక్స్. ఇక్కడనైతే టికెట్స్ అయితే పక్కా దొరుకుతాయి. ఎందుకంటే మేము ఇప్పటికి 5 times వెళ్ళాం తిరుపతికి. ఎప్పుడైనా సరే మేము టికెట్స్ వచ్చేసి శ్రీనివాస్ కాంప్లెక్స్ లో తీసుకుంటాం. శ్రీనివాస్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందో తెలియాలనుకుంటే ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. ఇక్కడైతే పక్కా టికెట్స్ దొరుకుతాయి. టైమింగ్స్ వచ్చేసి చెప్తా, మీరే వినండి లాస్ట్ వరకు చూడండి. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ కావాలి. ఆధార్ కార్డ్ ఉంటే మీరు స్వయంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అది ఎట్లనో చెప్తా, లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినాం. మేమైతే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్ కాంప్లెక్స్ లో. అయితే మేము వచ్చేసి 7 o'clock వచ్చి లైన్ లో నిలబడ్డాం. ఇక్కడ ఉన్న శ్రీనివాస్ కాంప్లెక్స్ లో వచ్చేసి పక్కా టికెట్స్ ఇస్తారు. ఇక్కడనైతే 6 o'clock నుంచి లైన్ స్టార్ట్ అయితే 9 o'clock అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు SSD టోకన్స్ అయితే. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఈ మాత్రం తప్పకుండా లైన్లనైతే నిలబడాలి. ఎంత కష్టమైనా సరే గోవిందా గోవిందా అనుకుంటే ముందుకు సాగాల. ఇక్కడనైతే మనకు దర్శనం టోకన్స్ ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యశ్వంత్ రజాక్ 26 యూట్యూబ్ ఛానల్.